మ్యాగీ న్యూడిల్స్ ఇలా చేయండి. జ్యూసీగా రావాలి అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. 2 మ్యాగీ ప్యాకెట్లు తీసుకుంటున్నాను చూడండి. ఒకటి మసాలా వెజ్ అత్త న్యూడిల్స్ అని ఒక ప్యాకెట్, ఒకటి ట్విస్టీ టేస్టీ మసాలా అనే మ్యాగీ ప్యాకెట్ ఒకటి, 2 తీసుకుంటున్నాం. ఇప్పుడు 2 టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, మీడియం సైజు టమాటాలు. ఇప్పుడు ఒక గిన్నె వేడి అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని టమాటా వేసుకోవాలండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టినటువంటి టమాటాలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఇప్పుడు స్టవ్ హైలో పెట్టేసి కలుపుకోవాలండి. ఆవాలు జీలకర్ర టమాటాలు వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా, ఎందుకంటే ఆయిల్ చిట్టుతుందని లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం. ఇప్పుడు హైలో పెట్టేసి ఒకసారి కలుపుకోవాలండి. చిటికెడు పసుపు వేసుకోవాలండి. 1 స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను చూడండి, తక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే మ్యాగీ మసాలాలో సాల్ట్ ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి. కావాలంటే మసాలా వేసిన తర్వాత అప్పుడు చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 టీ స్పూను కారం పొడి వేసుకోవాలండి. స్పైసీగా కారంగా ఉండాలి అనుకుంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మసాలా వెజ్ అత్త న్యూడిల్స్ అని ఉంది కదా, అందులో ఉన్నటువంటి మ్యాగీ ఇలా డార్క్గా ఉంటుంది చూడండి, క్వాలిటీ ఉంటుంది. ఇది ట్విస్టీ టేస్టీ న్యూడిల్స్, అందులో వైట్గా ఉంటుందండి మ్యాగీ. ఇది కొంచెం తక్కువ ఉంటుంది క్వాలిటీ. మసాలా వెజ్ అత్త న్యూడిల్స్లో మసాలా కొంచెం కలర్ఫుల్గా ఉంటుందండి. ఇప్పుడు ఒక మ్యాగీ ప్యాకెట్కి 1 గ్లాస్ వేసుకోవాలండి. జ్యూసీగా ఉండకూడదు అని అనుకుంటే ఒక ప్యాకెట్కి 1 గ్లాస్ వేసుకోవాలి. జ్యూసీగా ఉండాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలండి వాటరు. ఇప్పుడు 2 ప్యాకెట్లకి 2.5 గ్లాసు వాటర్ వేసుకున్నానండి. కొంచెం జ్యూసీగా ఉండాలని ఎక్స్ట్రా 1/2 గ్లాస్ వేసుకున్నాను 2 ప్యాకెట్లకు. చూడండి, ట్విస్టీ టేస్టీ న్యూడిల్స్ అనే మ్యాగీ ప్యాకెట్లో ఇది మసాలా పొడి పొడిగా కొంచెం కలర్ తక్కువగా ఉంది చూడండి. అదే మసాలా వెజ్ అత్త న్యూడిల్స్ ప్యాకెట్లో కొంచెం కలర్ ఎక్కువగా ఉంది చూడండి మసాలా. అందులో బఠానీలు కూడా ఉన్నాయండి. క్వాలిటీ ఉంటుంది ఇది. దానికి దీనికి రేటు డిఫరెంట్ ఉంటుందండి. కొంచెం క్వాలిటీ ఉంది కదా. ఇప్పుడు ఈ మసాలాను అందులో వేసుకోవాలండి. ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. కొంచెం తక్కువ ఉంది కాబట్టి కొంచెం వేసుకుంటున్నాను చూడండి ఉప్పు. ఇప్పుడు ఒకసారి కలిపి చూసుకోవాలండి, సరిపోయిందండి ఉప్పు. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి. స్టవ్ హైలో పెట్టేసి అది నీళ్ళు అనేది ఇలా మరుగుతున్నప్పుడు ఈ మ్యాగీ అనేది ఇలా చిన్నగా తుంచి పెట్టుకోవాలండి. ఎందుకంటే తినేటప్పుడు పెద్దగా వస్తాయి కాబట్టి. చూడండి, ఇలా మరిగినప్పుడు ఆ మ్యాగీ అనేది ఇందులో వేసుకోవాలండి. ఒక మ్యాగీని 2 ఇలా చీలి పెట్టుకొని అందులో వేసుకోవాలండి. జ్యూసీగా కావాలి అంటే మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. లేదు అలాగే వాటర్ ఏమి ఉండక్కర్లేదు, అలాగే న్యూడిల్స్ ఇలా తింటాం కదా అలా ఉండాలి అనుకుంటే మూత పెట్టకుండా హైలో పెట్టేసి ఉడికించుకోవచ్చండి. జ్యూసీగా కావాలి కాబట్టి మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఉడికించుకుంటున్నాం చూడండి ఒక 10 నిమిషాలు. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకుంటున్నాం చూడండి. ఇలా ఇంకా వాటర్ ఉంది కాబట్టి చాలా వాటర్ ఎక్కువ ఉండకూడదు అనుకుంటే ఒక 2-3 నిమిషాలు హైలో పెట్టేసి స్టవ్ మూత పెట్టకుండా ఉడికించుకోవాలండి. అట్లయితే వాటర్ ఆవిరికి పైకి వెళ్ళిపోతాయి, వాటర్ అనేది తక్కువ అయిపోతుంది కాబట్టి. ఇలా మూత తీసి స్టవ్ హైలో పెట్టేసి ఉడికించుకుంటే వాటర్ తక్కువ అయిపోతుంది. అప్పుడు
2 మినిట్స్ తర్వాత చూడండి ఇలా అయింది కదా. ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి తీసుకోవడమేనండి. చూడండి వాటర్ ఎక్కువ లేనట్టుగా జ్యూసీగా ఉన్నాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని తినడమేనండి. మీరు జ్యూసీగా ఉండకూడదు అనుకుంటే 2 గ్లాసులు వేసుకోవచ్చండి 2 మ్యాగీ ప్యాకెట్లకు. కొంచెం జ్యూసీగా కావాలంటే సగం గ్లాస్ వేసుకోవాలి 2 ప్యాకెట్లకు. చూడండి చాలా పర్ఫెక్ట్గా ఉడికింది మ్యాగీ. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా పొడుగా ఉంటాయి అనుకుంటే స్పూన్తో ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా ఒత్తితే చిన్నగా అయిపోతుందండి. తినడానికి ఈజీగా వచ్చేస్తుంది. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. ఇలాంటి వీడియోతో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.